నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ ఐక్యతగా బంధు భావన కలిగి ఉండాలని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యత భావం పట్ల అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ముందుగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ కిషోర్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ వరకు, తిరిగి రామగుండం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ సేవలు దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ప్రేరణని, మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, అందుకు పోలీసుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సిపి తెలిపారు. రజాకార్లను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రుణపడి ఉండాలని టీవీ, సినీ నటుడు సాగర్ అన్నారు. యువత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి, సమైక్యత భావం ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏకతా దివస్ పరేడ్కి వచ్చిన అందరు పోలీస్ ఆఫీసర్స్కి, మీడియా మిత్రులకు, మన అందరు గెస్ట్స్కి థ్యాంక్స్. ఏకతా దివస్ అంటే ఇండియా యూనిటీలో మనము ఎఫర్ట్ చేస్తున్నాము. యూనిటీ అంటే ఏమిటి? యూనిటీ అంటే మనము రకరకాల, మనకు ర్యాంక్ ఉంటుంది, పని ఉంటుంది, మన రెసిడెన్స్ వేరే వేరే ఊరికి ఉంటుంది. కానీ మా ఉద్దేశ్యం ఒకటి. ఏ ఉద్దేశం? మన దేశంకి గౌరవం పెంచుకోవాలి, మన రాష్ట్రంకి భద్రత ప్రొటెక్ట్ చేయాలి. శాంతి భద్రత ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యత మనది. అదేవిధంగా అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్, కీలకమైన పాత్ర కూడా ఈ శాంతి భద్రత ద్వారా ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరు పబ్లిక్తో కలిసి ఈరోజు మనము రాష్ట్రీయ ఏకతా దివస్, గౌరవనీయులు ఫస్ట్ హోమ్ మినిస్టర్, భారత రాష్ట్రంకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉంది. ఇదే రోజు పుట్టిన, గుజరాత్లో పుట్టిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రయాసంతో ఈరోజు ఎంత పెద్ద రాష్ట్రం మనకు ఉంది, ప్రొటెక్టెడ్ ఉంది. అంటే మన బౌండరీస్ ప్రొటెక్టెడ్ ఉంది, మన మధ్యలో యూనిటీ ఉంది. మనము అందరు ఒక యూనిఫామ్ పెట్టి, అందరికీ ఒక కలర్ ఉంటుంది, ఒక క్యాప్ ఉంటుంది. ఈ యూనిటీలో మనకు గౌరవంకి భావన వస్తుంది. అది అన్ని ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్. మాకు కూడా చాలా అదృష్టం. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరు ఐపీఎస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్కీగా ఆ ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది. సో మనకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. Good morning all of you. I would like to thank our city sir and team for inviting me here. Thank you so much, sir. Mostly, hello. First of all, it's an emotional thing to me because I'm sharing with this stage with real heroes. We are real heroes only. First of all, I did Mughal Rekulu. నేను పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్ల, అన్ని క్యారెక్టర్స్ చేయడం వేరు, పోలీస్ క్యారెక్టర్ చేయడం వేరు. దానివల్ల నా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తే ఏంటంటే ఫేమ్ వస్తుందేమో, కానీ 6 years నేను పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు తెలియని
6 years నేను కాప్ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు తెలియని ఒక మెచ్యూరిటీ, ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చాయి. ఎందుకంటే నేను బిఫోర్ మొగల్ రేకులు వేరు, ఆఫ్టర్ మొగల్ రేకులు వేరు అని నేను మనస్ఫూర్తిగా మీ ముందు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు రెస్పెక్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సొసైటీ మొత్తం ఇలా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నానంటే దానికి మీలాంటి వాళ్ళు చేసే సాక్రిఫైస్ ఓన్లీ. మీరు ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తారు. ఎక్కడి నుంచి ఏ అపద్రవం వచ్చినా ఫస్ట్ బుల్లెట్ మీరే తీసుకుంటారు. అండ్ దీన్ని నేను సింపుల్గా చెప్పలేను, ఇట్స్ నాట్ ఏ స్టేజ్, బట్ సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ a salute for you all. And ఏకా దివాస్కి నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఇన్వైట్ చేస్తున్నందుకు, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, స్థానికులకి అండ్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.